హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు తన కారుని అమ్మేసి తన ఫ్రెండ్స్ గుణ దగ్గర ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాడు కదా. బాలు మాత్రం ఆటో కొనుక్కొని రాజేష్కి చెప్తారు, మా ఇంట్లో ఎవరికి ఈ విషయం తెలీదు, కారుని షెడ్లో ఉంచానని అబద్ధం చెప్పాను, మీనా మా నాన్న బాధపడతారు, ఆటో అంటే తక్కువ చూపు చూడకూడదు, ఎందుకంటే చాలామంది మధ్యతరగతి వారు ఆటోనే బుక్ చేసుకుంటారు, కానీ మీనాకి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ తెలియకూడదు అని అంటారు బాలు. సరే అని చెప్తారు రాజేష్. ఇది ఇలా ఉండగా మీనా వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లి మీనా ఇంటికి వస్తారు. ఇటు ప్రభావతి సత్యం మీనా వాళ్ళ ఇద్దరిని చూసి లోపలికి రమ్మని సత్యం పిలుస్తూ ఉంటే ఇంతలో ప్రభావతి, ఎందుకు ఇలా చెప్పా పెట్టకుండా ఊడిపడతారు, ఇదేమో ఇంట్లో పనులన్నీ వదిలేసి మొన్నటిదాకా హాస్పిటల్లో ఉంది, ఇప్పుడేమో షాపు దగ్గర కూర్చుంటుంది, అసలు ఇది ఇల్లేనా అని అంటుంది ప్రభావతి. ప్రభా, ఇంటికొచ్చిన వారితో ఇలాగేనా ప్రవర్తించేది, అసలు నువ్వు మనిషివేనా, అమ్మా అలాగే అంటుంది, నువ్వు రామ్మా అని అంటారు సత్యం. ఇంతలో మీనా వాళ్ళ అమ్మ సుమతి దగ్గరికి వెళ్తుంది. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి మీరు ఇంత అవమానపడతారు, అయినా ఈ ఇంటికి మీరు ఎందుకు వచ్చారు అనగానే, అమ్మ మీనా, నేను కావాలని రాలేదమ్మా, అవసరం ఉందని వచ్చాను అనగానే, ఓ డబ్బులు నిన్న మా ఆయన ఇస్తే పెద్ద గొప్పగా తీసుకోలేదు, ఈరోజు అడుక్కోవడానికి వచ్చినట్టుంది అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, అడుక్కునే పరిస్థితి మా కుటుంబానికి ఇంకా రాలేదు, ఎందుకత్తయ్యా, ఎందుకు అలా మీరు అవమానిస్తున్నారు, మీరేమైనా కోటీశ్వర్లా అని అంటుంది. చూసారా దీన్నోరు, పుట్టింటి వాళ్ళకి ఒక్క మాట అంటే ఎగిరి పడుతుంది అనగానే, మరి ఎగిరి పడకపోతే ఏం చేస్తుంది, చూడు ప్రభా, ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానిస్తున్నావు, వాళ్ళని ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఒక ఆడపిల్ల తల్లివేనా, మన కుటుంబ పరిస్థితి చూసి వాళ్ళు తాలిబొట్టు కార్యక్రమం ఎంతగా చీదరించుకున్నా కోడళ్ళందరూ వాళ్ళకి సమాధానం చెప్పారు మౌనిక విషయంలో, కానీ నీకింకా బుద్ధి రాలేదు, అమ్మ మీనా నువ్వు వెళ్ళి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అవసరం లేదు అని చెప్పి అంటారు సత్యం. ఇక మీనా వాళ్ళ అమ్మని సుమతిని బయటికి తీసుకొస్తుంది. అమ్మ, మా అత్తయ్య గురించి మీకు తెలుసు కదా, తను అలాగే మాట్లాడతారు, అందుకే మా ఇంటికి వద్దని చెప్తాను అనగానే, తెలుసమ్మా, కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఎందుకు వచ్చానో తెలుసా అనగానే, చెప్పమ్మా, ఫోన్ చేస్తే సరిపోయేది కదా, మిమ్మల్ని ఇలా అవమానపరుస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే, ఇంతలో బాలు ఇక వెనకాలే వస్తారు. ఇదేంటి మా అత్తయ్య సుమతి వచ్చారు, వాడికి డిశ్చార్జ్ చేసేశారు కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అమ్మ, రేపు మీ నాన్న సంవత్సరికం, అది చెప్పడానికే మీ అత్తవారింటికి వచ్చాను అనగానే, అమ్మ అది చెప్పడానికే వచ్చావు, కానీ మా అత్తయ్య గురించి తెలుసు కదా, ఖచ్చితంగా నేను వస్తాను అనగానే, నువ్వు అల్లుడు గారు రావాలమ్మా, ఆయనకి ఎంతో సహాయం కూతురిగా చేశావు, అలాగే అల్లుడు గారు కూడా నిన్ను పెళ్లి చేసుకొని మా కుటుంబాన్ని చక్కగా చూసుకున్నారు, కానీ ఇప్పుడు అల్లుడు గారు ఇలా చేస్తారని అనుకోలేదు, అందుకే అల్లుడు గారు ఉంటే మీ ఇద్దరికీ చెప్పాలని వచ్చాను అనగానే, సరేమ్మా నేను ఆయనకి చెప్తాను, రేపు నాన్నగారి సంవత్సరికానికి ఖచ్చితంగా ఆయన వస్తారు అనగానే, అక్క బావ ఒకవేళ కోపంగా ఉన్నా దగ్గరుండి తీసుకురావే, ఎందుకంటే శివాకి చెయ్యి విరిగింది, ఇక బావ కూడా వచ్చి భోజనం చేస్తే బాగుంటుందని అనుకున్నాము అనగానే, సరే సుమతి అన్ని ఏర్పాట్లని చేయండి, ఆయన నేను వస్తాము అనగానే, ఇక బాలు పక్కకి తప్పుకుంటాడు. ఇక ఇద్దరు బాలుని చూడకుండానే వెళ్ళిపోతారు. రేపు సంవత్సరికం అన్నమాట, సరే ఇప్పుడు నన్ను వాళ్ళు చూస్తే బాధపడతారు అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ వెళ్ళగానే లోపలికి వస్తారు బాలు. తెల్లగా తెల్లవారుతుంది. మీనా ఇంట్లో పనులన్నీ హడావుడిగా చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంట్లో పనులన్నీ ఈరోజు త్వరగా చేసేస్తున్నావు, అయినా నిన్న మీ అమ్మ ఎందుకొచ్చింది అనగానే, అత్తయ్య ఇంటికి వచ్చిన వారిని
ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా మీరు ఆడిన మాటలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు అన్న సంగతి మీకు అవసరం లేదు. కానీ మామయ్యకి చెప్పే అవసరం నాకుంది. మామయ్య, ఈరోజు మా నాన్న సంవత్సరికం, అందుకే మా అమ్మ పిలవడానికి వచ్చింది. కానీ అదంతా తెలుసుకోకుండా అత్తయ్య నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆయన కూడా అనగానే బాలు, నాన్న నాకు చాలా పనులున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఒరే బాలు, ఏమైందిరా నీకు ఈ మధ్య అని అంటూ ఉంటారు సత్యం. నాకేమీ అవ్వలేదు నాన్న, నేనే శివ చెయ్యి ఇరగ్గొట్టాను కాబట్టి మా అత్తయ్య నన్ను చూడగానే వాడి చెయ్యి గుర్తుకొస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా అంటున్నాను అనగానే ఇక మీనా బాలు వైపు బాధగా చూస్తూ ఉంటుంది. మనోజ్, ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు, ఆఫీస్కి వెళ్ళవా అనగానే రోహిణి, ఈరోజు కొంచెం లేటుగా వెళ్తాలే అని అంటారు మనోజ్ అబద్ధం ఆడుతూ. అదేంట్రా, రోజు ఎక్కువ టైంకి వచ్చేవాడివి, ఈరోజు రెస్ట్ తీసుకున్నావా అని అంటుంది ప్రభావతి. అవునమ్మా, కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదులే అని అంటారు. ఒరే, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే ఈ రోజుతో వాడితో గొడవ పెట్టుకొని వచ్చేసావా అనగానే వీడేంటి నేను హోటల్లో పని చేస్తున్నట్టు ఓనర్తో గొడవైనట్టు తెలుసుకునేలా మాట్లాడుతున్నాడు. తెలిస్తే వీడెప్పుడో బయటపడతాడు కదా. ఏంటి ఇన్ని రోజులు మా అందరికీ నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు, నిజాలు చెప్పావని అందరూ అనుకున్నారు. కానీ నీ గురించి నిజం నేను తెలుసుకున్నాలేరా అని అంటారు మనోజ్. ఏంటా నిజం? 40 లక్షలు మింగేశానా, పార్కులో వెళ్ళి పడుకొని అబద్ధం చెప్పానా? నా గురించి నువ్వు నిజం చెప్పాలంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా అవ్వదులే అనగానే అవునా, ఇన్ని రోజులు మా అందరి గురించి ఏదో చెప్తూ నువ్వేదో హీరోలాగా బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడు చెప్తాను. నాన్న, అమ్మ, వీడు కార్ని అమ్మేశాడు. అప్పులన్నీ ఆ గుణాకి వీడి ఫ్రెండ్ అప్పులన్నీ తీర్చేశాడంట. కారు షెడ్లో ఉందని మనందరికీ అబద్ధం చెప్పి ఆటో నడుపుతున్నాడు అని చెప్తాడు మనోజ్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక శృతి, రవి, ఇటువైపు రోహిణి, అలాగే ప్రభావతి, సత్యం, మీనా షాక్ అవుతారు. ఏంటి, కారుని అమ్మేశారా అనగానే అవును మీనా, ఆ విషయం చెప్తే మీరు బాధపడతారని చెప్పలేదు, కానీ మిమ్మల్ని మోసం చేయలేదు. ఒరే లక్షల మింగినోడా, నేను ఇంట్లో అబద్ధం చెప్పాను అంటే బాధపడతారని, అంతేగాని నీలా కష్టపడకుండా పార్కులో కూర్చోడానికి కాదు. నాన్న, నన్ను క్షమించండి. మీకు తెలుసు కదా, నాకేదైనా కష్టంగా ఉంటే రాజేష్, నా ఫ్రెండ్స్ అందరితో చెప్పుకుంటాను. కానీ ఆ గుణ వాళ్ళకి అధిక వడ్డీలకిచ్చి పీకలపై కూర్చొని అసలు వడ్డీ ఇమ్మని పెట్టాడు. లేకపోతే కార్లన్నీ తీసుకుంటానన్నాడు. అందుకే నా కార్ను అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాను. నా వల్ల ఎవరు బాధపడకూడదు నాన్న అనగానే ఇక సత్యం అంటారు, ఒరే నీది ఎంత మంచి మనసురా, వాళ్ళందరూ కార్లు గుణ తీసుకువెళ్తాడని నువ్వు ఆటో నడుపుకుంటూ వాళ్ళ అప్పు తీర్చావా అనగానే నాన్న, వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కానీ వాళ్ళు ఆ కారు నడిపే జీవితాన్ని వెళ్ళబుచ్చాలి కదా. అందుకే కొన్ని రోజులయ్యాక నా డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు నేను కార్ని కొనుక్కుంటాను. ప్రస్తుతానికి ఆటో నడుపుతున్నాను. ఆటో కిరాయికి నడిపితే బాగానే వస్తాయిలే, ఖాళీ అస్సలు లేదు అనగానే బాగుంది, ఊరందరి కష్టాన్ని మీ కష్టంగా చేసుకున్నారు. నా భర్త హీరోలాగా ఆ గుణతో ఫైట్ చేసి అప్పులన్నీ తీర్చేశారు. మరి నా తమ్ముడు చేసిన పాపమే ఎక్కువైపోయిందా? వాడి చేతిని విరగ్గొట్టి ఈరోజు మా అమ్మ వాళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అయ్యారు కదా. ఇప్పుడు మీరు కారును అమ్మి మీ ఫ్రెండ్స్ దగ్గర హీరో అయిపోయారు. ఇప్పుడు నా కుటుంబం దగ్గర మీరు విలన్గా మారిపోయారు. అల్లుడు గొప్పతనంగా చూసుకుంటున్నాడు కూతురు, కానీ అమ్మ వాళ్ళు మురిసిపోయేలోపే మీరు రౌడీ, తాగుపోతాడు అన్న ముద్ర వేసేశారు అని అంటుంది మీనా. మరే వీడు కష్టాలు వస్తే తీర్చేస్తాడు, కానీ నీ తమ్ముడి విషయంలో వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు. కానీ వాడిని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. ఎందుకంటే నీ తమ్ముడు ఏదో పెద్దదే చేసుంటాడు, అందుకే వీడు దాచేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య,
మీరు దాచిన విషయాల కంటే నా తమ్ముడి విషయంలో ఆయన దాచిన విషయం ఏమీ లేదు. సరే, మీతో నాకు అనవసరమైన మాటలు అవసరం లేదు. ఆయన కష్టపడాలనుకున్నారు, ఆటో కిరాయికి తోలుతున్నారు, చాలా సంతోషం. కనీసం భార్యకి ఏ విషయం చెప్పటం లేదు. జరిగాక కానీ నిజం బయట పెట్టాక కానీ తెలుస్తుంది అని అంటుంది మీనా. ఇక రోహిణి అనుకుంటుంది, అమ్మయ్య, బాలు మంచి పని చేశాడు. ఆ గుణ దగ్గర అప్పులన్నీ తీర్చేసి ఇక ఆ గుణకి అవకాశం ఇవ్వలేదు. ఇక నేను ప్రశాంతంగా ఉండాలి. నేను కూడా వాడి దగ్గర 2 లక్షలు తీర్చేసి ఇక నేను కూడా చేతులు దులుపుకోవాలి. లేకపోతే ఈ మీనా తమ్ముడు శివ ఖచ్చితంగా నన్ను చూసే ఉంటాడు. వాడు నా పేరు చెప్తే ఈ ఇంట్లో నాకు చోటుండదు అని చెప్పి, ఆంటీ టిఫిన్ రెడీ కాలేదా అనగానే, రోహిణి ఇడ్లీ పెట్టాను, అందరికీ అత్తయ్య వడ్డిస్తుంది, నేను వెళ్తున్నాను అనగానే, మీనా నేను అనగానే, వద్దండి, మీరు రాకుండా బస్తీలో నన్ను డ్రాప్ చేస్తే బస్తీ వాళ్ళందరూ తలో మాట మిమ్మల్ని అంటారు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని అంటుంది మీనా. ఇక మీనా తన పుట్టింటికి వెళ్తుంది. ఇక బాలు తన ఆటోని వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక మీనా రాగానే, అమ్మ పంతులు గారిని తీసుకురాలేదా అనగానే, ఇంకాసేపట్లో వస్తారమ్మా. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా చెప్పాను. ఆయన సంవత్సరికం చక్కగా చేస్తే ఇదిగో వీడి చేతిని త్వరగా తగ్గిస్తాడు. పెద్దలకి మనం ఎంత పెడితే వాళ్ళ మన కుటుంబాన్ని కాపాడతారు అని చెప్పి, ఇక మీనా వాళ్ళ నాన్నకి సంవత్సరికం చేయడానికి అన్ని ఏర్పాట్లని ఇంట్లో చేస్తారు. ఇక పార్వతమ్మ, సుమతి. ఇటువైపు శివ చెయ్యి విరిగిన కట్టుతో కనబడేసరికి బస్తీలో అందరూ, ఏమైంది? నీ కొడుకు చక్కగా చదువుకుంటూ ఉంటే నీ అల్లుడు చెయ్యి విరిచేశాడు. ఎంతైనా మీ అల్లుడికి చాలా పొగరు. మీనాని ప్రతిసారి పుట్టింట్లో వదిలేసేవాడు, తాగుతాడు. అలాంటి అల్లుడు ఉంటే లేకపోతే ఏ రోజో నీ కూతురు పీక అనగానే, ఆపండి, ఎందుకలా మాట్లాడుతున్నారు మా ఆయని గురించి అని అంటుంది మీనా. అమ్మ మీనా, నీ మొగుడు నీకు బంగారమే. మీ తమ్ముడు పరిస్థితి చూసావా? కనీసం చేయి పైకి ఎత్తడం లేదు. ఇలా లేని వాళ్ళ చేతులు కాళ్ళు విరగ్గొడితే వాళ్ళ జీవితాంతం ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు ఆ చెయ్యి ఎముక అతికితే పర్వాలేదు, అతకకపోతే మీ అమ్మే అన్నీ చెయ్యాలి. మొగుడిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగడం కాదు, మొగుడు చేసే పనులకు కూడా నువ్వు ఎదురెళ్ళాలి. తాగుతున్నాడు, తాగుడు మానిపించు, వాడేం చేస్తున్నాడు అన్నది తెలియాలి కదా అనగానే, ఇంతలో పార్వతమ్మ అంటుంది, వద్దు, ఇప్పుడు మా అల్లుడు గారి గురించి ఏమీ అనద్దు. ఈ కార్యక్రమం చక్కగా జరపాలి అని చెప్పి, ఇక శివాని జాగ్రత్తగా ఫోటో దగ్గర అన్ని వంటలు పెట్టి నమస్కారం చేసుకోమంటుంది. నమస్కారం చేసుకోవడానికే ఇబ్బంది పడుతూ ఉంటాడు శివ. హారతి ఇవ్వబోతూ ఉంటే హారతి పెళ్ళం వణికిపోతూ పడిపోతుంది. కరెక్ట్గా అప్పుడే ఇక బాలు మీనాని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక ఇంటికి వస్తారు. అప్పుడే ఇక హారతి పళ్ళం పడిపోవడంతో, చూసావా మీనా, కనీసం కన్న తండ్రి సంవత్సరికానికి కూడా హారతి ఇవ్వలేని పరిస్థితి చేశాడు అల్లుడు గారు. చుట్టుపక్కల వారు అంటున్నారు అంటే నిజమే కదమ్మా అనగానే, ఇంతలో బాలు వచ్చి, ఏంటండి నిజం? నా గురించి బస్తీ వాళ్ళందరికీ చెడుగా చెప్పారు. నేనే పాపం చేశాను? అసలు ఎందుకు నేను అలా చేశాను అని ఎవ్వరూ అడగటం లేదు. కానీ వీడు ఈ పరిస్థితిలో హారతి ఇవ్వడం అవసరమే లేదు అని అంటారు బాలు. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? కన్న తండ్రికి కన్నకొకడికే కదా అన్నీ చెయ్యాలి అనగానే, చెయ్యాలి, కానీ వీడు చేసిన పనికి వీడి చేత ఆయనకి ఏమీ పెట్టించకపోవడమే నయం. నువ్వు చిన్న గంప మీ నాన్నకి అన్నీ వడ్డించి చేయండి, ఆయన ఆత్మశాంతి కలుగుతుంది అనగానే, ఏంటి మా ఇంటికి వచ్చి నా చెయ్యి విరగ్గొట్టింది కాకుండా కడుపు నిండా తినేసి నన్ను మళ్ళీ ఏదో చేయడానికి వచ్చావా? బస్తీ వాళ్ళు అందరూ అంటారు నువ్వు పెద్ద తాగుబోతోడివి. ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు అవసరం లేదు. నీ ఎంత తాగుబోతోడిని ఎక్కడా చూడలేదు. మా అక్క ముఖం చూసి నిన్ను ఏమీ అంటం లేదు అనగానే, శివ అని అంటుంది, అవునక్క, నాన్నకి నేను పెట్టకుండా మిమ్మల్ని పెట్టమంటున్నాడు. ఈయనేమైనా డబ్బులు ఇస్తున్నాడా? నిన్న మీ ఇంటికి వస్తే మీ అత్తయ్య అమ్మ వాళ్ళని లోపలికి కూడా రానివ్వలేదు. నువ్వేం చేశావు? వాళ్ళని ఎదిరించావా?
ఇలాంటి పనికి మాలిన వాళ్ళ దగ్గర ఉండే కంటే ఇక్కడికి వచ్చాక అని అంటారు శివ. ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఎదురుగా మాట్లాడితే ఏమీ అనలేనులే, ఏమీ చెప్పలేనులే అని అనుకుంటున్నావు అంతే కదా, ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక శివ చెంప పగలగొట్టి ఫోటో ముందు పడేస్తారు. ఏమండి అని అంటూ ఉంటుంది మీనా. ఏంట్రా, చెయ్యి విరగ్గొట్టానని ఏదో నేను తప్పు చేసినట్టు నలుగురికి చెప్తే అయిపోతుందా, అసలు జరిగిన విషయం ఏంటో చెప్పాలా అని అంటారు. ఏ అబద్ధాలు చెప్పడానికి వచ్చావు, తాగేసి నీ నోటికొచ్చినట్టు వాగితే అస్సలు బాగోదు అనగానే శివ అని అంటుంది మీనా. వీడు చాలా ముదిరిపోయాడు, అందుకే నిజం చెప్పకూడదని అనుకున్నాను, ఈరోజు నిజం చెప్పేస్తాను. అమ్మా బస్తీ వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇలాంటి వాడి దగ్గర ముందు ముందు మీరు జాగ్రత్త పడాలి అనగానే ఏంటి మా తమ్ముడు చేసిన పాపం ఏంటి అని అంటుంది మీనా. ఎందుకు మీనా, చూపిస్తా కదా అని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తారు బాలు. ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన శివ, గుణ వీడియోని చూసి షాక్ అయిపోతారు బస్తీ వాళ్ళు. ఇటు శివ అలాగే షాక్ అవుతారు. ఇక పార్వతి, సుమతి, మీనా శివ దగ్గరికి వస్తారు. ఏరా ఏంటిది అనగానే ఏం చేయనక్క, నేను చేసింది నాకు నచ్చింది, ఆ గుణ ఉండబట్టే అనగానే చెంప చెలుమనిపిస్తుంది మీనా. చూసావా మీనా, చూసారా అత్తయ్య, ఆ రోజు మీ ఇంటికి వచ్చి వీడి గురించి చెప్పాలనుకున్నాను, కానీ వీడేదో ప్రయోజకుడని మీరు మాట్లాడుతున్నారు, కానీ వీడికి నేను నచ్చ చెప్పాలనుకొని గుణ దగ్గర స్నేహం చెయ్యొద్దు, వాడి దగ్గర పనికి వెళ్ళొద్దు, ఈ నిజం ఎవరికి చెప్పను అన్నాను, కానీ వాడు మాత్రం నాతో ఎంత ర్యాష్గా మాట్లాడారో తెలుసా మీనా. చిన్నపిల్లవాడు అంటున్నావు, వాడు దేశముదురు. నిజం చెప్పాలంటే ఈ విషయం అందరికీ చెప్పి వీడి గురించి నేను నిజం చెప్పేవాణ్ణి ఆ రోజే, కానీ మా అమ్మ ఇప్పటికే మీ కుటుంబం కోసం చాలా తేలిగ్గా మాట్లాడుతుంది, అలాంటి అమ్మకి అవకాశం ఇచ్చి మీనాని మరింత బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీనా, ఒకప్పుడు బాలుకి ఇప్పుడు బాలుకి తేడా నువ్వు చూడాలి. నా ఫ్రెండ్స్ అప్పునే నేను తీర్చాను, అలాంటి వీడి చెయ్యి విరగ్గొట్టానంటే ఈ కుటుంబం బాగు కోసమే, కానీ వీడికి బుద్ధి రాదని నాకు తెలుసు. అత్తయ్య, అల్లుణ్ణి అపార్థం చేసుకోవడం కాదు, కొడుకు ఏం చేస్తున్నాడన్నది మీరు ఆలోచించాలి. మీనా, మీ నాన్న నువ్వంటే చాలా ఇష్టం, అలాంటి మీ నాన్న సంవత్సరికం కాబట్టి నువ్వు ఖచ్చితంగా దగ్గరుండి అన్నీ చెయ్యి, ఆయన ఆత్మశాంతి కలుగుతుంది, నేను వస్తా అని అంటారు. ఆగండి, ఇలాంటి పాపిష్టోడి చేత్తో మా నాన్నకి పెడితే మా నాన్న ఆత్మ శాంతిగా ఉండదు, అల్లుడైనా కొడుకైనా మీరే పెట్టండి మా నాన్నకి అనగానే అక్క అనగానే ఛీ, ఇలాంటి నిజాలు తెలియబట్టే అత్తవారింట్లో నిన్ను కనీసం మనిషిలా కూడా చూడటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. అల్లుడు గారు మమ్మల్ని క్షమించండి అనగానే చూడండి అత్తయ్య, మీరు అమ్మ లాంటి వారు, కనీసం అల్లుడు గురించి ఆలోచించాలి, బస్తీ వాళ్ళు వీళ్ళు అనుకున్నారని కాదు, నిజాలు తెలుసుకోవాలి అనగానే అల్లుడు గారు మీ చేత్తోనే ఆయనకి అన్నీ వడ్డించండి, అలాగే హారతి ఇవ్వండి అని అంటుంది. ఇక మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం రోజు బాలు, మీనా ఇద్దరు వాళ్ళ నాన్న ఫోటోకి దండ వేసి అన్ని పదార్థాలు వాళ్ళ నాన్న ఫోటోకి పెట్టి నమస్కారం చేసుకుంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.